ప్రపంచంలో డబ్బు మనిషితో ఏమైనా చేస్తుందని కానీ మనిషి ఏ పని చేసినా అదొక మనిషి వల్లే, ఇంకో మనిషి కోసమే. ఇప్పుడు నా పొజిషన్ కూడా అంతే. హలో మామ, నేను రా సూర్యాని. చెప్పు మామ. నాకు అర్జెంటుగా 5,000 కావాలరా. ఎందుకురా? ఏం లేదు, ఇవాళ గర్ల్ ఫ్రెండ్ బర్త్డే ఉంది, ఆ, గిఫ్ట్ ఇవ్వాలరా. కష్టంరా, నాకే టైట్గా ఉంది ఇక్కడ. కష్టమా? ట్రై చేయి మామ కొంచెం ప్లీజ్. నిజం మామ, లేవురా. ఓకేరా, మరి నేను మళ్ళీ కాల్ చేస్తా. సరే. షిట్. ఏంటి మామ ఈరోజు అంత కోపంగా ఉన్నావు? కోపం ఏం లేదురా, ఇవాళ నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే. నా దగ్గర ఏమో 500 రూపీస్ ఉన్నాయి. అదేమో కమిషనర్ కూతురు, ఇప్పుడు దానికి గిఫ్ట్ ఎలా ఇవ్వాలరా? అరే, మొన్న పక్కకెళ్ళి ఒక కుక్క పిల్లని చూసారా? దానికి నువ్వు బాగా స్నానం చెప్పించి ఒక బుట్టలో పెట్టి గిఫ్ట్ ఇస్తే ఎలా ఉంటుంది అంటావు? తొక్కలో ఐడియాలు ఇచ్చావనుకో డొక్కలోదంతా. 5,000 పెడితే 50,000 వస్తాయని ఐడియా అయినాను చూడు. దండవరా బాబు, నా చెప్తో నేను కొట్టుకోవాలి. ఇప్పుడు చూడు 50,000 బొక్క. దేని గురించి రాళ్ళు మాట్లాడేది? పక్కనే ఉందిగా పేకట క్లబ్, దాంట్లోనే కదా అందరూ డబ్బులు గెలిచేది ఓడిపోయేది. అవునా? సరే పద, మరి మనం కూడా వెళ్ళి ఆడదాం. రే, అదేమన్నా 10-20 పెట్టి ఆడే బెట్ మ్యాచ్ అనుకునేట్రా. పేకాడు మావా, మన వల్ల కాదురా. ఇప్పుడు మన దగ్గర ఉన్న 500తో గిఫ్ట్ ఎలాగో కొనలేము, గెలిస్తే క్యాష్, లేకపోతే ఫుల్ లాసు. పదా. సర్లే పదా, నువ్వు నా మాట ఇప్పుడు విన్నావని. రే, చాలరా, గిఫ్ట్కి సరిపోతాయి కదా, అదే వెళ్దాం. సరే పదా. లక్షిస్తా, 10,000కి లక్షిస్తా. ఆడతావా? 1,00,000 రూపాయలు. లక్ ఉంటే కానీ ఇలాంటి ఆఫర్ రాదు. రిస్క్ తీసుకోవాలా, లైట్ తీసుకోవాలా? రిస్కా లైటా? రిస్కా లైటా? నేను రెడీ. కానీ ఆడేది నేను కాదు, వీడు. రే రే, పోలీస్ పోలీస్, పారిపోండి రా, పారిపోండి. భయ్యా డబ్బులు. ఎక్కువ. దేనికి? నీకు ఆన్సర్ కావాలా, క్యాష్ కావాలా? క్యాషే కావాలి. అయితే ఎక్కువ. ఇది తీసుకోండి రా, నేను ఇప్పుడే వచ్చేస్తా.
లోపలికి వెళ్ళిన పేరు చెప్పు, ఓ బ్యాగ్ ఇస్తారు, వెళ్ళి తీసుకొచ్చే. నేనా? తప్పదా? వెళ్ళు. అవును, ఇంతకీ నీ పేరేమన్నావు? గురు. డేయ్ ఆగు, నేనే వెళ్తా. ఓకే, నీ ఇష్టం. హాయ్ బుజ్జి, హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ. ఇప్పుడు గుర్తొచ్చానా? యాక్చువల్లీ ఈరోజు చాలా విషయాలు జరిగాయి. సర్లే, 9 పార్టీకి వస్తున్నావు కదా. 1 అవర్లో స్టార్ట్ అవుతారా? అసలు నా లైఫ్లో ఇంత హ్యాపీగా ఎప్పుడు లేను బ్రో. అసలు ఇంత డబ్బు చూస్తానని కూడా ఎప్పుడు అనుకోలేదు. అసలు ఎందుకు వచ్చావు బ్రో నా లైఫ్లోకి? నేను చంపడానికే వచ్చాను. నన్ను చంపడానికా? ఎందుకు? ఇందాక నువ్వు మాట్లాడేవే, దాని బాబు నిన్ను చంపడానికి నాకు 10 లక్షలు ఇచ్చాడు. అందులో 1,00,000 నీకు ఎరేసాను. చంపడానికి వచ్చిన వాడివైతే మరి చంపకుండా డబ్బులు ఇస్తున్నావేంటి భయ్యా? నిన్ను చంపే కాంటాక్ట్ నాకు 2 రోజుల ముందే వచ్చింది. అప్పటి నుంచి నేను ఫాలో చేస్తున్నాను. ఎప్పుడు ఫ్రెండ్స్తోనే ఉంటావు. ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు పోకర్ క్లబ్కి వెళ్దామన్న నీ ఐడియా నాకు తెలిసింది. పులి బోన్లోకి జింక వచ్చినట్టు వచ్చి ఇరుక్కున్నావు. అక్కడే ఉన్న నా ఫ్రెండ్తో ఆడించి నిన్ను ఓడించి నీతో గొడవ పెట్టుకొని చంపేద్దాం అనుకున్నాను. కానీ పోలీసులు కూడా టైంకి నాకు హెల్ప్ చేశారు. నువ్వు నా బైక్ ఎక్కావు. నన్ను చంపడానికి వెయిట్ చేస్తున్న గ్యాంగ్ దగ్గరికి నిన్ను పంపించి వాళ్ళ చేతుల్లో చంపిద్దాం అనుకున్నాను. కానీ ఈ స్టోరీ మొత్తంలో నిన్ను చంపకుండా ఆపిన రీజన్ ఒక్కటే. ఏంటది? ఇందాక నువ్వు ఓడించావే, వాడి సిటీలోనే నెంబర్ 1 ప్లేయర్. నువ్వు వాడినే ఓడించావంటే నీ దగ్గర లక్కో టాలెంటో ఏదో ఉంది. దాన్ని మనం యూజ్ చేసుకుంటే చాలా క్యాష్ చేసుకోవచ్చు. ఏరా, పని అయిందా? అవ్వలేదు, అవ్వదు కూడా. ఇక నుంచి సూర్య నా టార్గెట్ కాదు, నా పార్ట్నర్. నువ్వు వాడిని చంపాలంటే ముందు నన్ను దాటాలి. సూర్య, నా కోసం మన కోసం ఆడతావా?